జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలోని ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల బరిలో వైసీపీ పోటీ చేయాలని భావిస్తుంది. అభ్యర్థిగా బలమైన సామాజిక వర్గం వ్యక్తిని నిలిపేందుకు జగన్ సిద్దమైనట్టు సమాచారం. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులకు ధీటుగా వైసీపీ అభ్యర్థి ఎంపిక ఉండేలా కసరత్తు చేస్తున్నారు. మరో వారం రోజులలో ఖమ్మం సీటుపై దృష్టి పెట్టనున్నారు. రాబోయే రోజుల్లో పార్టీని విస్తరింపజేసేందుకు జగన్ అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఏపీలో లాగానే సింగిల్ గా పోటీకి సిద్దమవుతున్నారని రాష్ట్ర జిల్లా పార్టీ నాయకులతో చర్చించినట్లు సమాచారం. అన్ని సజావుగా జరిగితే వైసీపీకి ఖమ్మంలో తిరుగులేని శక్తిగా అవతరించే అవకాశం ఉంది. సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలోని ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల బరిలో వైసీపీ పోటీ చేయాలని భావిస్తోంది. అభ్యర్థిగా బలమైన సామాజిక వర్గం వ్యక్తిని నిలిపేందుకు జగన్ సిద్దమైనట్లు సమాచారం. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులకు ధీటుగా వైసీపీ అభ్యర్థి ఎంపిక ఉండేలా కసరత్తు చేస్తున్నారు. మరో వారం రోజులలో ఖమ్మం సీటుపై దృష్టి పెట్టనున్నారు. రాబోయే రోజుల్లో పార్టీని విస్తరింపజేసేందుకు జగన్ అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఏపీలో లాగానే సింగిల్ గా పోటీకి సిద్దమవుతున్నారని రాష్ట్ర జిల్లా పార్టీ నాయకులతో చర్చించనున్నట్లు సమాచారం. అన్ని సజావుగా జరిగితే వైసీపీకి ఖమ్మంలో తిరుగులేని శక్తిగా అవతరించే అవకాశం ఉంది. సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలోని ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల బరిలో వైసీపీ పోటీ చేయాలని భావిస్తుంది. అభ్యర్థిగా బలమైన సామాజిక వర్గం వ్యక్తిని నిలిపేందుకు జగన్ సిద్దమైనట్లు సమాచారం. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులకు ధీటుగా వైసీపీ అభ్యర్థి ఎంపిక ఉండేలా కసరత్తు చేస్తున్నారు. మరో వారం రోజులలో ఖమ్మం సీటుపై దృష్టి పెట్టనున్నారు. రాబోయే రోజుల్లో పార్టీని విస్తరింపజేసేందుకు జగన్ అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఏపీలో లాగానే సింగిల్ గా పోటీకి సిద్దమవుతున్నారని రాష్ట్ర జిల్లా పార్టీ నాయకులతో చర్చించినట్లు సమాచారం. అన్ని సజావుగా జరిగితే వైసీపీకి ఖమ్మంలో తిరుగులేని శక్తిగా అవతరించే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర. సందీప్, సీఎం జగన్మోహన్ రెడ్డి చాలా కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా మనకు సమాచారం అందుతోంది. అయితే 2014లో తెలంగాణలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని యాక్టివ్ గా ఉంచినటువంటి సీఎం వైఎస్ జగన్ ఆ తర్వాత ఏపీ రాజకీయాలపై ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో భాగంగా తెలంగాణలో పార్టీని అక్కడ క్లోజ్ చేసి అనుకోవచ్చు. అలాగే అక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని మొత్తం కూడా వేరే పార్టీలకు పంపించేసినటువంటి నేపథ్యం ఉంది. అయితే ఇటీవల మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే వైసీపీని విస్తరించే భాగంగాలోనే వచ్చే రాబో ఎంపీ ఎన్నికల్లో ఖమ్మం బరిలో వైసీపీ ఉండబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. సో ఈ నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ అంశాలపై తెలంగాణలో ఖమ్మంలో పోటీ చేసే విధంగా కూడా వారు వ్యూహాలు రచించినట్లుగా తెలుస్తా ఉంది. అయితే 2014 ఎన్నికల తర్వాత మరోసారి వైసీపీ పార్టీని అటు మిగతా రాష్ట్రాల్లో కూడా ఏదైతే పక్కనే ఉన్నటువంటి తెలంగాణకు కూడా మరోసారి పార్టీలోకి
నడిపించాలని చెప్పి కూడా ఆయన భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఏపీలో ఇప్పటి వరకు పరిమితమైనటువంటి వైసీపీ ఈసారి పక్క రాష్ట్రమైన తెలంగాణలో కూడా విస్తరించే విధంగా కూడా ఆయన ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అయితే రాబో తెలంగాణ ఎన్నికల్లో అలాగే ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ ఉన్న రాజకీయ పరిస్థితులు పరిణామాల నేపథ్యంలోనే మరోసారి వైసీపీని విస్తరించే భాగంగానే ఖమ్మం బరిలో వైసీపీ అభ్యర్థులను దించనుందని సమాచారం అంటుంది. అయితే ఇప్పటికే ఆర్థిక అంగబలం ఉన్న అభ్యర్థులను బరిలోకి దించేందుకు కూడా సీఎం జగన్ సన్నాహాలు మొదలు పెట్టారు. అయితే వైసీపీ పార్టీ ముఖ్యమైన నాయకులకు ఆ పనిని అప్పగించినట్లుగా మనకు సమాచారం అందుతోంది. అయితే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అలాగే టీడీపీ కూడా ఈసారి బరిలో ఉన్నట్లుగా వస్తున్నటువంటి ప్రచారాలు, ఊహాగానాలు కావచ్చు. ఆ నేపథ్యంలోనే వైసీపీ కూడా బరిలో ఉంచాలని చెప్పి కూడా సీఎం యోచించినట్లుగా తెలుస్తా ఉంది. అయితే అనూహ్యంగా వైసీపీ పోటీ పెట్టబోతున్నట్లుగా రావడంపై కొన్ని పార్టీల అయితే కొంచెం గందరగోళ పరిస్థితుల్లో పడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఏ పార్టీపై ఎక్కువ ఎఫెక్ట్ వైసీపీ పోటీ చేస్తే ఏ పార్టీపై ఎక్కువ ఎఫెక్ట్ చూపుతుందో అని కూడా అందరూ ఆసక్తిగా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా వైఎస్ఆర్ దివంగత నేత తన తండ్రి వైఎస్ఆర్ కు అభిమానులు ఉన్నారు తెలంగాణలో. కాబట్టి ఆయనపై ఉన్న అభిమానం కోసం ఖచ్చితంగా వైసీపీకి పని చేస్తారని చెప్పి కూడా సీఎం జగన్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే వైసీపీ పరిలో ఉంటే మాత్రం భారీగా ఓట్లు చీలే అవకాశాలు కూడా ప్రతి పార్టీలోనూ వైఎస్ఆర్ అభిమానులు ఉంటారు. కాబట్టి ఇప్పటికే గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, కేడర్ కూడా తమ అనుకూలంగా ఉన్నటువంటి కొన్ని పార్టీల్లో చేరిపోయారు. అయితే ఈసారి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ యాక్టివ్ అయితే వారందరూ కూడా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని చెప్పి కూడా సీఎం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. సో ఆ నేపథ్యంలోనే భారీగా ఓటు బ్యాంకు దక్కించుకోవడంతో పాటు ఓట్లను కూడా చీల్చే క్రమంలో తాము అభ్యర్థి లాభపడే విధంగా కూడా సీఎం జగన్ వ్యూహం రచిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే గతంలోనే ఎమ్మెల్యేలను, ఎంపీలను దక్కించుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి తమ ఓటు బ్యాంకును పదిలంగా ఉంచుకునేందుకు రాబో 2009 ఎన్నికలే లక్ష్యంగా చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు కూడా ఆయన అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తా ఉంది సీఎం జగన్. అయితే మొత్తానికి మనం చూడాల్సి ఉంటుంది. తెలంగాణలో రేపు ఎంపీ ఎన్నికలు ఉండబోతా ఉన్నాయి. లోక్సభకు సంబంధించి ఎన్ని ఖమ్మం వరకే పరిమితం అవుతారా, లేకపోతే మిగతా ఎక్కడైతే తమకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశాలు ఉంటాయో అక్కడ పోటీ చేస్తారా అన్నది కూడా మనం చూడాల్సి ఉంటుంది. మొదటగా ఖమ్మం ప్రాంతం మాత్రం ఇచ్చినట్టుగా తెలుస్తాం. ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ బోర్డర్ లోనే ఎక్కువ మంది తెలుగు వారు అలాగే ఆంధ్రాకి సంబంధించినటువంటి వారు ఉంటారు. కాబట్టి ఖమ్మంలో ప్రస్తుతం అక్కడ పోటీ చేసి తర్వాత 2029 ఎన్నికలకు సమాయత్తం అయ్యే విధంగానే ఈ ఎన్నికలను చూడాల్సి ఉంటుంది. రామచంద్ర, అంటే ఖమ్మంలో బలమైన అభ్యర్థులు ఎవరున్నారు, ఎవరి పేరు తెర మీదకి వస్తుంది? ఖచ్చితంగా ఖమ్మంలో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి కావచ్చు, అలాగే ఆయన వర్గీయులు అలాగే అనుచరులు కూడా గతంలో ఆయన ఎంపీగా కూడా గెలిచారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై 2014 ఎన్నికలలో. ఆ తర్వాత జరిగిన కొన్ని రాజకీయ సమీకరణాల దృష్ట్యా ఆయన టీఆర్ఎస్ వెళ్ళిపోవడం, ఆ తర్వాత అక్కడ పార్టీ కేడర్ లేకపోవడం ఇలా జరిగిపోయింది. అయితే ఇప్పుడు గతంలో ఉన్నటువంటి కొంతమంది ఆర్థికంగా కావచ్చు బలంగా అక్కడ లోకల్ మండల స్థాయి నాయకులు కూడా ఉన్నారని చెప్పి చెప్తున్నారు. అయితే వారినే ఈసారి లోక్సభకు బరిలో దించేందుకు కూడా జగన్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తూ ఉంది. ఇంకా అది ఒక కొలిక్కి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ఆ అంశాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ 2, నెంబర్ 3 గా ఉన్నటువంటి సజ్జల కావచ్చు, విజయసాయి రెడ్డి వీరికి, అలాగే తెలంగాణలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ నాయకులు అందరినీ కూడా ఒకసారి గెట్ టుగెదర్ అలాగే వాళ్ళని ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసి వారి ఎట్లా ఉండబోతుంది, మనం ఒకవేళ పోటీ చేస్తే ఎలా ఉంటుంది, ఒకవేళ పోటీ పెట్టకపోతే ఎలా ఉంటుందన్న సమాలోచనలు అయితే జరిపినట్లుగా మనకు సమాచారం ఉంది. మరి ఇంకా దానికి సంబంధించినటువంటి ఇంకా సమయం ఉంది కాబట్టి ఎన్నికలకు ఇంకా ఈ లోపే అభ్యర్థులు ఎవరు ఏంటి అన్న దానిపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంకా ఎవరి పేర్లు అని ఇంకా బయటికి రాకపోవడం కాబట్టి చాలా మంది ఆశావహులు ఎవరైతే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఆశించి అలాగే బీఆర్ఎస్ పార్టీలో టికెట్ ఆశించి రాకుండా ఎవరైతే భంగపడి ఉంటారో అసంతృప్తులు ఉంటారో ఈ రెండు పార్టీలలో వారే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు అడుగులు వేసే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంటుంది.
రామచంద్ర, అంటే ఏ పార్టీతో అయినా పొత్తు పెట్టుకునే అవకాశం ఉందా, లేక సింగిల్ గానే వెళ్తుందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరితోనో పొత్తులు పెట్టుకోవాలని చెప్పి వారు మొదటి నుంచి చెప్తున్నారు. అటు ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు. తెలంగాణలో కూడా ఇంతకు ముందు 2014 ఎన్నికల్లో ఒంటరిగానే వెళ్లి వారికి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలను మనం చూసాం. సో ఈసారి కూడా ఎవరితో పొత్తు ఉండదని చెప్పి కూడా వారు భావిస్తున్నారు. ఎవరితో పొత్తు ఎక్కడ ఉండదని చెప్పి కూడా ఇప్పటికే పలు దఫాలుగా సీఎం జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఆ పార్టీ అధినాయకత్వం కావచ్చు చెప్పినటువంటి నేపథ్యాన్ని మనం చూసాం. కాబట్టి ఈసారి కూడా వారు ఒంటరిగానే పోటీలో దిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ప్రధాన పార్టీలు అయినటువంటి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ, 3 ప్రధానమైన పార్టీలు బరిలో ఉండబోతున్నాయి. అయితే మరి ఇప్పుడు ఖమ్మం వరకు కూడా తెలుగుదేశం పార్టీ కూడా మరోసారి తెలంగాణలో తమ సత్తా చాటేందుకు కూడా అక్కడ ఓటు బ్యాంకు సామాజిక వర్గం సంబంధించినటువంటి ఓట్లను టీడీపీ వైపు మళ్లించుకునేందుకు కూడా టీడీపీ ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్టు. ఆ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తమకు ఉన్నటువంటి ఓటు బ్యాంకును తమకు పార్టీకి మలుచుకునే విధంగానే ఈసారి లోక్సభ ఎన్నికల్లో బరిలో ఉండబోతున్నట్లుగా సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన పూర్తిగా ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై దృష్టి పెట్టారు. మరోసారి ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగానే ఆయన అడుగులు వేస్తున్నప్పటికీ కూడా తెలంగాణలో కూడా ఇదే సమయానికి ఎన్నికలు ఉండడంతో తెలంగాణలో ఉన్నటువంటి ఖమ్మం జిల్లా వరకే తాము ఈసారి పోటీ చేసి అక్కడ తమ పార్టీకి ఎంత మేరకు బలం ఉందో ఒక నిరూపించే విధంగానే ఈ ఎన్నికలు ఉపయోగపడతాయని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. రామచంద్ర, అంటే ముఖ్యంగా ఖమ్మం నియోజకవర్గం కాంగ్రెస్ కి కంచుకోటగా ఉంది. అంటే దీని ద్వారా ఓట్లు చీలే అవకాశం ఉందా? ఏ పార్టీకి లాభం చేకూరే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలు ఏవైతే ఉంటాయో 2023 నవంబర్ నల్గొండ జిల్లాలో కావచ్చు, అటు ఖమ్మం జిల్లాలో కావచ్చు, ఇప్పటికైతే కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా చెప్పుకోవచ్చు. అయితే మొదటిగా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేసి ఒక ఎంపీ స్థానాన్ని, అలాగే ఒక కొంతమంది ఎమ్మెల్యేలు కూడా అక్కడ గెలుచుకున్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఆ తర్వాత వారు ఏపీపై ఎక్కువ ఫోకస్ పెట్టడం వల్ల తెలంగాణలో పార్టీని ఎక్కువగా బలోపేతం చేయకపోవడమే ఎందుకు కారణం అని చెప్పి కూడా మనం చూడొచ్చు. అయితే మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించేందుకే ఈసారి లోక్సభ ఎన్నికలను వైసీపీ అభ్యర్థులను బరిలో దించేందుకు చూస్తోంది. ముఖ్యంగా మరి ఎంత మేరకు కాంగ్రెస్ పార్టీపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఉంటుంది, లేకపోతే ఓన్లీ కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీల మధ్య పోటీ నెలకొని ఉంటుందా అనేది మనం చూడాలి. ఒకవేళ అక్కడ టీడీపీ కూడా బరిలో ఉంటే టీడీపీ వైసీపీ మధ్య ఒక టఫ్ ఫైట్ నడిచే అవకాశం ఉంది. మూడో స్థానం, 4వ స్థానం కోసమే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. 1-2 స్థానాల్లో బీఆర్ఎస్ కావచ్చు, అటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత 2వ ప్లేస్ ఒక మరో నేషనల్ పార్టీ అయినటువంటి బీజేపీ కూడా అక్కడ పోటీ దించే అవకాశం ఉంది. ఒకవేళ ఇప్పటికే బీజేపీ, టీడీపీ ఆంధ్రప్రదేశ్ లో అలయన్స్ లో కొనసాగుతున్నారు కాబట్టి అదే అలయన్స్ ఖమ్మం లోక్సభ ఎన్నికల్లో ఉండబోతుందా అనేది కూడా మనము చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే జనసేన కూడా గతము ఎన్నికల్లో నవంబర్ లో జరిగినటువంటి 3 నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో కూడా జనసేన, బీజేపీ అలయన్స్ తోనే పోటీ చేశాయి. అయితే మరోసారి ఈసారి టీడీపీని కూడా అలయన్స్ లో కలుపుకుంటారా మనము చూడాల్సి. ఇప్పటికే ఎన్డీఏ భాగస్వాముల పార్టీల్లో టీడీపీ కూడా ఉంది కాబట్టి తెలంగాణలో కూడా అదే పొత్తు కొనసాగుతుందా లేదా అన్నది కూడా మనము చూడాల్సింది. ఆ తర్వాతనే ఏ పార్టీకి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందనేది కూడా మనం చెప్పే అవకాశం ఉంటుంది సందీప్. అంటే ఈ లోక్సభ ఎన్నికల్లో ఓట్లు ఆశాజనకంగా వస్తే తెలంగాణలో వైసీపీ పార్టీని విస్తరించే అవకాశం ఉందా? ఖచ్చితంగా వారు ఆశించేది కూడా అదే. ఒకవేళ చాలా సంవత్సరాల నుంచి కూడా తెలంగాణలో పార్టీని మనము బలోపేతం చేయలేదు, ఆ తర్వాత పట్టించుకోలేదు, ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ వైపే ఫోకస్ చేశాం కాబట్టి వారు ఈ లోక్సభ ఎన్నికల్లో తమ బలం ఎంత ఉంది, ఆశాజనకంగా వస్తాయా లేదా ఓట్లు అన్నది కూడా, ఓటింగ్ శాతం ఎంత మేరకు ఉంటుందని చెప్పి కూడా వారు ఒక టెస్ట్ చేయడం కోసమే అని చెప్పి కూడా మనం భావించాల్సి ఉంటుంది. ఒకవేళ వారు ఆశించిన విధంగా ఆశాజనకంగా ఓటింగ్ శాతం వచ్చింది, గతం కన్నా ఈసారి గతం వచ్చిన శాతం వచ్చింది, లేదంటే దానికి దగ్గరగా వచ్చినా కూడా వారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని విస్తరించే అవకాశాలు అయితే ఎక్కువగానే కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ రామచంద్ర.